చక్రబంధంలో కొండ. ఇంకోవైపు మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు ఇరకాటంలో సురేఖ ఫ్యామిలీ. మంత్రికి మద్దతుగా కొందరు మినిస్టర్లు, లీడర్లు ఆమెను కావాలనే రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం. ఓవైపు పీసీసీ సీరియస్, మరోవైపు జిల్లా లీడర్ల నుంచి వ్యతిరేకత. అయితే కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో నిజంగా సంచలనంగా మారాయి. ఈ కొండా సుస్మిత కామెంట్స్ వెనక కొండా సురేఖ ఫ్యామిలీ ఉంది, లేక కొంతమంది చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు కూడా వాళ్ళు వెనుక ఉండి వాళ్ళే మాట్లాడిస్తూ ఉన్నారు ఈమెతో అని చెప్పేసి కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కొండా సురేఖ పైన కూడా పీసీసీ సీరియస్గా ఉంది. అదేవిధంగా ఎవరు ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ క్యాడర్ మొత్తం కూడా వీళ్ళ కుటుంబమైన సీరియస్గా ఉందట. ఒక రేవంత్ రెడ్డిని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకున్న విధంగా మాట్లాడడం ఏంటి, అలాగే ఒక ఎమ్మెల్యే, ఒక పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డిని పట్టుకునే విధంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా ఆ కుటుంబం పైన కూడా సీరియస్ అవుతున్నారట. అలాగే కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖను సమస్య వలయంలోకి నెట్టివేసినట్టు కనిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి ఆమెకు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు టాక్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని సుస్మిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అడిగిన వివరణకు సురేఖ తనకేం సంబంధం అనే తీరుగా స్పందించారు. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్య నేతలు సమావేశమై కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసిందట. మరోవైపు గతంలో మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైందట. ఇలాంటి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీ భవిష్యత్ ఏంటి అనే చర్చ కాంగ్రెస్లో జరుగుతున్నది. కుమార్తె సుస్మిత చేసిన పీసీసీ అసంతృప్తి అట. కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలకు వివరణ ఇవ్వాలని పీసీసీ జారీ చేసిన ఆ షోకాజ్ నోటీసులో తల్లి సురేఖ ఇచ్చిన వివరణకు ఆ పీసీసీ సంతృప్తి చెందలేదట. రాజకీయ అవగాహన లోపంతో కుమార్తె అనుచిత వ్యాఖ్యలు చేసిందని తన వివరణలతో మంత్రి పేర్కొంటుందేమోనని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా కుమార్తె వ్యాఖ్యలను తనకు సంబంధం లేదని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పడదని, పంచాయతీ ఏఐసీసీ వరకు వెళ్లే అవకాశం ఉంటుందని టాక్ గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. కొండా వివాదాన్ని ఆమె ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంది వదిలేస్తే భవిష్యత్తులో మరికొందరు లీడర్లు అవకాశంగా తీసుకుని అటు సీఎం ఇటు పార్టీలపై మరిన్ని విమర్శలు చేసే ఛాన్స్ ఉంటుందని కొందరు లీడర్లు ఆందోళన చెందుతున్నారని, అందుకని ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. పార్టీ నియమావళి ప్రకారం మంత్రులకు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం ఏఐసీసీ పరిధిలో ఉంటుందని, అందుకని కొండా దంపతులకు సంబంధించి ఏదైతే ఈ కొండా సుస్మిత కామెంట్స్ వల్ల కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ ఇష్యూకు సంబంధించి నిజంగా అంటే మేము డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైనే ఈ విధంగా మాట్లాడింది. ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటు ఆ ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, లేకపోతే ఆ ఎమ్మెల్యే రావురికి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట. ఏం నిర్ణయం అంటే కొండా ఫ్యామిలీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే బహిష్కరించకపోతే పీసీసీ గారు దీన్ని సైలెంట్గా వదిలేస్తే మాత్రం ఇంకా వేరే వ్యక్తులు కూడా సీఎం పైన కావచ్చు రకరకాలుగా మన పార్టీలోనే కుంపటి పెట్టే విధంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీని తొలగించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ చాలామంది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు, సస్పెన్షన్ తీర్మానం కూడా తీసుకున్నాడు ఉమ్మడి వరంగల్గా. అదేవిధంగా మరో ఇష్యూ ఏం తీసిందంటే ఈమె ఇంతకుముందు మంత్రిగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మంత్రిగా ఒక సుమంత్ అనేటువంటి వ్యక్తి ఆమె దగ్గర పనిచేసిండు. ఆయన పైన కూడా హత్యాయత్న ప్రయత్నం జరిగిందనేటువంటి కేసు కూడా వీళ్ళ ఫ్యామిలీ పైన పడ్డదట. దాంతోపాటు రెండో ఇరకాటంలో కూడా ఈ ఫ్యామిలీ చిక్కుకొని నిజంగా అయోమయంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందట. కొండా సురేఖ కూడా నా కూతురు కామెంట్ చేస్తే నాకేం సంబంధం, ఆమె ఏదో మాట్లాడిన దానికి నాకు అంటగట్టడం ఏందని చెప్పి ఇలా పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేసిందట. ఇలా ఎలా జరుపుతారు, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే, ఆమె మీ కుటుంబ సభ్యురాలే కాబట్టి అంటూ కూడా ఆ పార్టీ వర్గాలు కావచ్చు టీపీసీసీ చెప్తా ఉంది. మరి చూడాలి నిజంగా దీనికి సంబంధించి గాంధీ భవన్ వేదిక కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలన ఇష్యూగా మారింది. ఎందుకంటే ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా కామెంట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది కూడా మహిళా నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నిజంగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది, ఒక్కసారి ఊపందుకున్న ప్రత్యర్థి రాజకీయం అట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులు వర్గం మీద ఎమ్మెల్యేలు, లీడర్లు మరో వర్గం మీద ఉన్నారు. ప్రస్తుతం పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న కొండా వ్యతిరేకులు గురువారం సాయంత్రం సమావేశమై ఆ ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి పీసీసీకి పంపారట. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లి సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన సందర్భంగా ఉన్నాయి. తమ నియోజకవర్గాల్లో కొండా జోక్యం
చేసుకుంటున్నారని ఆవేదనలో ఎమ్మెల్యేలు ఉండగా తమ శాఖల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అని కొండా సురేఖ వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకున్నారట. కానీ ఆ వివాదాలు సీఎం లేదా పీసీసీ స్థాయిలోని పరిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఏకంగా సీఎం టార్గెట్గా విమర్శలు రావడంతో కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వ్యతిరేక శిబిరం పావులు కదుపుతున్నదట. మాజీ ఓఎస్డీపై కేసు నమోదు. గతంలో మంత్రి సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై దాడి చేసినట్టు ఓ వ్యాపారి ఇచ్చిన కేసు ఆధారంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు బదిలీ చేశారట. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ను ఆ డబ్బుల కోసం బెదిరించారని సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను అప్పట్లో విచారించేందుకు పోలీసు మంత్రి ఇంటికి వెళ్లిన సమయంలో సుస్మితా పటేల్ చేసిన హంగామా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనీయాంశంగా మారింది. దీంతో కాంట్రాక్టు పద్ధతిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తూ మంత్రి ఓఎస్డీగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సుమంత్ ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి ఆయన సెక్రటరీకు రావడం లేదు. కానీ మంత్రి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అత్యాయత్నం కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసు యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే కోణంలో కూడా ఆసక్తి నెలకొందట. అలాగే డాక్టర్కు ఇండైరెక్ట్ సపోర్ట్ అట. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పీసీసీ తల్లి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 24 గంటల్లోనే సురేఖ తన వివరణ ఇస్తూ కూతురు చేసిన ఆరోపణలు ఎక్కడా ఖండించలేదు. పైగా ఆమె చేసిన విమర్శలకు తన నుంచి వివరణ అడగడం సరికాదని కామెంట్ చేశారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలను నన్ను అడగడం సరికాదు అని చెప్పేసి, అలాగే తన నన్ను బాధితురాలుగా చేయడం కరెక్ట్ కాదు. కుటుంబం బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలు మరొకరికి రాజకీయంగా బాధ్యత వహించవలసిన అవసరం లేదు. ఆ ప్రతిపాదనకి వివరణ కోరడం సముచితం కాదు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని తన లేఖలో పేర్కొన్నారట. దీంతో సుస్మిత చేసిన విమర్శలు ఆరోపణలకు పరోక్షంగా సమర్థించినట్లేనని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందని ఆసక్తి నెలకొన్నదట. రైట్, ఇక్కడ సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటూ వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరి రాజకీయంగా బాధ్యత వహించాలనడం ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసు గురువారం మంత్రి కొండా సురేఖ తన వివరణ ఇస్తూ లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారట. లేఖలో క్రమశిక్షణ కమిటీకి మంత్రి తన వివరణ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆగస్టు 19న తన జన్మదినం సందర్భంగా తన స్వస్థలమైన గీసుకొండలో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకలో తన కుమార్తె సుస్మితా పటేల్ పాల్గొన్నారని వివరించారు. ఆ కార్యక్రమంలో కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధితురాలుగా చేయడం సమంజసం కాదు అని కూడా విరుద్ధం అని చెప్పేసి కూడా మాట్లాడారట. న్యాయస్ఫూర్తికి విరుద్ధమని. నా మాటలతో మా అమ్మకేం సంబంధం, తన వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకేం సంబంధం అని ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ అన్నారు. తాను ఒక వ్యక్తిని ఒక కుటుంబానికి ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ సంబంధం లేదన్నారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చిన నేపథ్యంలో సుస్మిత విధంగా స్పందించారు. కాగా ఇటీవల పరకాలలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వ్యవహార శైలి మార్చాలని కళ్ళు నెత్తికెక్కాయంటూ సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం సమర్థించకపోవడంపై మంటపడి తెలుస్తుంది. ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, మా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగతంగా చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి, అలా మాట్లాడడం నాకు రుద్దడం కరెక్ట్గా, నిజంగా అది చాలా విరుద్ధమైన పని, న్యాయస్ఫూర్తికి విరుద్ధమైన పని, కాబట్టి ఖచ్చితంగా నాకు ఇచ్చిన నోటీసులని వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా తన నోటీసులు పంపించారు. అదేవిధంగా తన కూతురు కూడా మాట్లాడుతూ, నేను మాట్లాడిన వ్యాఖ్యలకి మా అమ్మకేం సంబంధం, నేను ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని మాత్రం ఉద్దేశించి మాట్లాడే, పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు, కాబట్టి మీరు దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు, అసలు దీంతో మా అమ్మకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. అదేవిధంగా పార్టీ లైన్ దాటితే ఉపేక్షించాం, సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె మాట్లాడే మాటలను పార్టీ లైన్ దాటిన ఎవరూ మాట్లాడినా ఉపేక్షించేది లేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ, ఇటీవల పరకాల్లో కొండా సుస్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆమెను వివరణ కోరినట్టు తెలిపారు. కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సీనియర్ నేతలైనా కార్యకర్తలైనా క్షమించేది లేదని హెచ్చరించారు. 22 వివాదంపై బీఆర్ఎస్ అనవసరం రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డట్టు తెలుస్తుంది. నిజంగా సరే, ఖచ్చితంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చాలామంది సపోర్ట్గా వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, సరే డైరెక్ట్గా కొండా సురేఖ మాట్లాడలేదు, కానీ ఆమె తన కూతురు మాట్లాడింది, కానీ తన కూతురుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతారు, ఎప్పుడు కండువా వేసుకోలేదు, ఎప్పుడు పార్టీతో కలిసి నడవలేదు కొండా సుస్మిత అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కండువా వేసుకొని డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ
కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదే తర్వాత మధ్యకాలంలో బీజేపీకి వెళ్ళి తర్వాత ఉప ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి చాలా రకాల కామెంట్ చేసిండు. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డాడు, ఉద్యమకాల పక్షాన్ని నిలబడ్డాడు, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మరి ఇతని వ్యక్తి పైన ఎందుకు ఈ విధంగా మీరు నోటీసులు ఎందుకుండవు? ఇప్పటికీ ఒక 3-4 సార్లు కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు, డైరెక్ట్ మంత్రులుగా టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. నిజంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి 5 లక్షలకు 500 రకాల ఇక్కట్లు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడిండు, ఇబ్బందులు పెడుతున్నారు మాట్లాడిండు, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిండు కదా. ఇది నిజంగా ఇది పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అందరూ కూడా నిజంగా సంతోషం లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికైనా మారాలి, భూ వివాదాలు జరుగుతున్నాయి, భూములు మొత్తం దోచుకుంటా ఉన్నారు, అసలు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారని చెప్పేసి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసిండు కదా. మరి ఆయన పైన ఎందుకు షోకాజ్ నోటీసులు లేవు? కనీసం షోకాజ్ నోటీసులు కాదు, కనీసం వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఏదో ఒక నోటీసు కూడా ఎందుకు పంపించలేదు? అంటే ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఏం అర్థం చేసుకుంటారంటే ఇక్కడ సామాజిక వర్గాల లోపమా అంటే బీసీ వ్యక్తి కాబట్టి బీసీ పైన వెంటనే యాక్షన్ ఉంటుంది, బీసీ వ్యక్తి స్పందించకపోయినా తన ఇంటి సభ్యులు ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడినా సరే ఈమె పైన దీనికి సంబంధించి ఉంటుంది. కానీ ఏదైతే రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం కాబట్టి తనపైన ఇటువంటివి ఏమి ఉండదా అని చెప్పేసి కూడా మాట్లాడుతారు. ఎందుకంటే నిజం ఇది వాస్తవం కదా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎన్నోసార్లు దాదాపు 4 నుంచి 5 సార్లకు పైగా కాంగ్రెస్ పార్టీని కావచ్చు డైరెక్ట్గా మంత్రులను ఎమ్మెల్యేలను డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడు. అసలు పరిపాలన సరిగా లేదు, మొత్తం ఆంధ్ర పెత్తనం నడుస్తూ ఉంది, నిజంగా ఏ స్కీమ్ పెట్టినా కూడా ప్రజలకు అసలు ఏ స్కీమ్లు ప్రజలకు అందలేదు, ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీ వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆంధ్ర పెత్తనం నుంచి ఆంధ్ర గులాంగిరి నుంచి పక్కకు రండి అని చెప్పేసి మాట్లాడు. మరి ఈ మాటలు మీకు వినిపించలేదా? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వినిపించలేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వినిపించలేదా? రాజగోపాల్ రెడ్డి చాలా పెద్ద వ్యక్తి కాబట్టి అంతే అతను ఏం చేయలేమని చెప్పేసి భయపడతా ఉందా? ఎందుకు మరి అతను కనీసం సరే నోటీసులు పంపించి వివరణ కోరమని చెప్పేసి కూడా ఎందుకు చెప్పలేదు? డైరెక్ట్గా తెల్లవారి కూడా ఆ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్ళీ కూడా తెల్లవారి కూడా మళ్ళీ వాటిని వివరణ ఇచ్చిండు. ఏమని నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది కాబట్టి ఉన్న వాస్తవాన్ని మాట్లాడని చెప్పేసి మాట్లాడింది. తనకి ఈయనకు సపోర్ట్గా అనిరుద్ధ్ రెడ్డి కూడా సపోర్ట్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది దాంట్లో తప్పు లేదు. రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, అతను ఏది మాట్లాడినా ముక్కుసూటి మనిషి ఏది మాట్లాడినా వాస్తవాలే మాట్లాడని చెప్పి అది కూడా మాట్లాడింది కదా. మరి వీళ్ళపైన ఎందుకు షోకాజ్ నోటీసులు లేవు? మరి వీళ్ళపైన ఎందుకు లేవు అంటే రెడ్డి సామాజిక వర్గం ఉంటే కాపాడుకోవచ్చు, రెడ్డి అంటే కాంగ్రెస్ మొత్తం రెడ్డిలది అయిపోతుంది అనే దానికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా రెడ్డి కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి ఇది మాత్రం పచ్చి నిజం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మీరు కూడా ఈ రెడ్డి సామాజిక వర్గానికి కూడా నోటీసులు ఇచ్చి ఈ ఇష్యూ పైన కూడా మీరు కూడా ఇంత ఈ కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలో ఎంత సీరియస్ అవుతా ఉన్నారో ఒక బీసీ సామాజిక వర్గం కాబట్టి మరి మీకు సంబంధించి కూడా అంత రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఏ మంత్రులైనా ఎమ్మెల్యేల పైన ఇటువంటి షోకాజ్ నోటీసులు ఇస్తే ఇంత ఈ వివరం ఇందాక వచ్చేది కాదు కదా. ఖచ్చితంగా బీసీ నాయకులు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు బీసీలకే సపోర్ట్ చేసుకుంటారు, ఆ విధంగా మీకే నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి మరి ఎవరేమి మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడేటువంటి వాళ్ళపైన ఎటువంటి వాళ్ళపైన మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు ఏంటి అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా మరి ఇది రెడ్డి కాంగ్రెసే, రెడ్డిలు ఏం చేసినా అసలు రెడ్డిలు వచ్చి తన్నినా లేకపోతే తిట్టినా వీళ్ళు పట్టించుకోరేమో అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా పట్టించుకోరేమో. అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ న్యాయం లేదు, బీసీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేమో, ఎంత పని చేసినా ఎన్ని ఇయర్స్గా పనిచేసినా వీళ్ళని పట్టించుకోదేమో, మరి రెడ్డిలు మాత్రమే ఉండాలేమో కాంగ్రెస్ అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి మారితే బాగుంటుంది.